ఎల్లు పక్కెళ్ళు ఎల్లు ఏం రాదు ఎల్లు అంటే ఎల్లు బుజ్జి ఇవి చూడు ఇవి చూడు ఇవి చూడు హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మిస్ స్నేహ. నేను ఎక్కడికి వచ్చానో చెప్పుకోండి. మెరైన్ పార్క్ అండి. మనకి అదే సబ్మెరైన్ ఉంది కదా, దానికి ఆపోజిట్ వేలో కొంచెం లోపలికి వస్తే ఈ పార్క్ కనబడుతుంది అనమాట. అలా కాకుండా మనకి రెండో దారి కూడా ఉంది. అదేంటంటే ఆంధ్ర యూనివర్సిటీ బ్యాక్ సైడ్ అనమాట. అటువైపు వచ్చినా మనకి ఇది ఈజీగా వచ్చేస్తుంది. సరే అయితే మనం లోపలికి వెళ్ళి చూసేద్దాము, వచ్చేయండి. చాలా చాలా బాగున్నాయి అన్నమాట. టికెట్ తీసేసుకున్నాము, అది 150 రూపీస్ ఈచ్ వన్. చూడండి ఎంత పెద్ద చేప, అమ్మో. చూద్దాం లోపల ఎలా ఉంటుంది అనేది. చేప కడుపులోంచి లోపలికి వచ్చేసాము. సరే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి. పెద్దదే, చాలా పెద్దగానే ఉంది ఎగ్జిబిషన్ అంతా. లోపల చూడాలి ఎలా ఉంటుంది అనేది. కొంచెం దూరం నడవాల్సి వచ్చింది, కొంచెం అలసిపోయాను కూడా, ఎందుకంటే ఎండగా ఉందన్నమాట. మధ్యాహ్నం వచ్చాము 2 o'clockకి. ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే ఇక్కడే అదే టైంలో నేవీ వరల్డ్ ఏవో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అది కూడా నేను మన వీడియోలో పెట్టాను, చూడండి తప్పకుండా. సరే లోపలికి ఎంటర్ అయిపోదాము. అదే నేవీ వరల్డ్ అంటే గుర్తొచ్చింది, మిలాన్ అనమాట దాని పేరు. మిలాన్ జరిగింది, అది కూడా మేము చూసాము ఈరోజు. అసలు లక్కీ, మేము అసలు అనుకోలేదు. ఓకే అయితే బాగా లోపలికి వస్తాము. చూడండి ఎంత బాగున్నాయో చేపలు. చిన్ని చిన్ని చేపలు చూస్తే ఎంత హ్యాపీయో, ఎంత బాగున్నాయి. అవి కదలట్లేదు ఏంటబ్బా అనుకున్నాను. చూస్తే అమ్మో ఒక ఆట ఆడేసినాయి అనమాట లోపల. అయితే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఇది ఇక్కడ 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 హాయ్ హాయ్ హాయ్. ఇక్కడ లైటింగ్ లేదు, నా మొహం అయితే మీకు బ్లర్గానే కనిపిస్తుంది. నా మొహానికి వంకలు పెట్టుకోండి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. అసలు లోపల ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ కలర్ ఫిషెస్ ఉంటాయని అనుకోలేదండి. ఎంత క్యూట్గా చిన్ని చిన్నవి చూడండి ఎంత బాగున్నాయో. బా వీటిని చూస్తుందండి మనసు అంతా ఎంత ఆనందంగా అనిపించిందో. చాలా రిలాక్స్గా స్లోగానే తీసాను అనమాట. కూడా చూసి హ్యాపీ ఫీల్ అయిపోతుంది. చూడండి గ్రూప్ల వైజ్ ఇవి ఎక్కడి వరకు వెళ్ళి అన్నీ ఫాలో అవుతూ వచ్చాను అనమాట. రెడ్, పింక్, ఎల్లో, గ్రీను, వైటు, వామ్మో ఇన్ని కలర్స్ ఉంటాయా, చాలా బాగున్నాయండి. మీరు కూడా చూసి మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ పెట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ చిన్న చిన్న అందమైన ఫిషెస్కి ఒక లైక్ ఇచ్చేయండి. మరి చెప్పాను కదా ఒక గ్యాంగ్ ఉంది ఇందులోని, ఆ గ్యాంగ్ని ఫాలో అవుతున్నాను అని. ఇదిగో ఇవేనండి ఈ గీతలు గీతలుగా ఉన్న చేపలు అనమాట. బా ఎంత బాగున్నాయో. లోపలికి వెళ్ళాము, ఇలా ఉంది టన్నల్ అంతా. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి చూడటం. అండర్ టన్నల్ అక్వేరియం ఫిషెస్ అనేవి నేను ఇదే ఫస్ట్ టైం అనమాట చూడటం. చాలా హ్యాపీ ఫీల్ అయినా. అబ్బా ఇన్ని ఉంటాయి, ఇలా ఉంటుందని. ఇంకా ఎక్కువే ఉండేవంట కొంచెం. మరి మేమైతే లేట్ అయింది అనుకుంటున్నాను. ప్లస్ ఇవి మార్చి వరకు ఉంది, కానీ కొన్ని అక్వేరియంస్లో ఫిషెస్ లేవు, కొన్ని వాటిలో మాత్రమే ఉన్నాయి. ఇవి చూడండి ఎంత బాగున్నాయి. ఇలా ఇవైతే మనం బయట చూస్తాము ఖచ్చితంగా, మనకి బయట అక్వేరియం షాప్స్లో అవి మనకు దొరుకుతాయి. కానీ నేను చూపించాను ఇందాక ఆ చిన్న చిన్న చేపలు కొంచెం రేర్ మనం చూడటం కూడా. నేనైతే చూడటం రేర్ అనమాట. బాగున్నాయి అన్నీ కూడా. మనకి అదే సముద్రం అడుగున కొన్ని చూడని చేపలను కూడా ఇక్కడ పెట్టారు అనేసానని నేను ముందు యూట్యూబ్ ఛానల్స్లో చూశాను, కానీ నాకైతే అవి అంతలా కనిపించలేదు. ఉన్న వాటితో మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. ఇలా చూస్తూ ఉంటుంటే చూడండి ఎంత పెద్ద పెద్ద, ఎంత ప్రశాంతంగా పడుకున్నాయో. మేము ఎందుకంటే 2 o'clock వెళ్ళాం కదా, ఆ టైంకి పాపం స్లీపింగ్ అవర్ అనుకుంటా వాటికి. హ్యాపీగా పడుకున్నాయి, తిరిగేవి కాదు. కానీ ఆ పక్కన కొన్ని చేపలు ఉన్నాయన్నమాట, అవి మాత్రం ఇంక పాప ఎప్పుడు తిరుగుతూనే ఉన్నాయి. ఇవి మాత్రం ఇదిగో ఇలా మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ కూర్చున్నాయి అన్నమాట. బాగుంది. ఆ వాటర్ అలా పడుతూ ఉంది ఆ అక్వేరియం లోపల అంతా. అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ అనుకుంటున్నాను నేనైతే. అవి ఫిషెస్ కూడా చాలా ఫ్రెష్గా ఆ వాటర్లో చాలా మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి అన్నమాట.
బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వీటిలో అల్లరి చూడండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ అని చెప్పొచ్చేమో. గోల గోల కింద వాటిల్లో అవే అబ్బా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చేపలు, వామ్మో ఎంత బాగున్నాయో. సో నైస్. అవి వైట్ కలర్లో ఉన్నది ఒకటి, అదైతే అలా ఫాలో అవుతూ వచ్చిందనమాట. బాగుంది. వైట్ చూడండి, వైట్ ఫిష్ ఇదైతే అమ్మో అలా చూస్తూ నాకు కూడానే వచ్చినట్టు అనిపించింది. ఇది కొత్తగా ఉంది, ఫస్ట్ టైం చూడడం ఇలాంటి ఫిష్ని అయితే. నేను నేమ్స్ అయితే మాత్రం నాకు నిజంగానే తెలియదండి. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ పెట్టండి నేమ్స్. ఇవి ఎన్ని చేపలు ఉన్నాయండి బాబు, అన్నీ చక్కగా ఫ్రెండ్స్గా రండిరా వెళ్దాం, ఎవరో మనల్ని చూడడానికి వచ్చారు, కాస్త వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇద్దాము, అటు ఇటు తిరుగుదాం రండిరా అనేసి అని చెప్పేసి అటు ఇటు తిరుగుతున్నాయి అన్నమాట. నేనైతే చాలాసేపు ఇక్కడే ఉండిపోయాను. ఏంటంటే మనసు అంతా చాలా రిలాక్స్గా, మనకి ఆ టైంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా వీటిని చూస్తూ ఉంటే మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. బాగుంది ఇలాంటివి పెట్టడం. ఇవైతే మనం నేనైతే యూట్యూబ్లో అలా చూడడమే తప్పించి డైరెక్ట్గా చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. కలర్ అదే చుక్కలుగా ఉంటాయి కదా ఫిషెస్, అవి కూడా గ్రూప్స్ వైజ్గా అనమాట ఒకే చోట ఉండిపోయినాయి. అరే రండ్రా మేము వచ్చాము, ఎంత కష్టపడి చక్కగా అటు ఇటు తిరుగుతూ మమ్మల్ని చూస్తూ ఉండండి, ఎంటర్టైన్మెంట్ చేయండి అనేసి అని అంటుంటే ఇవి కూడా పట్టించుకోవట్లేదు. నీలాంటి వాళ్ళు బోళ మంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు, లోకల్ అన్నట్టు ఉన్నాయన్నమాట. ఇవే ఆ గుంపులు అస్సలు వదిలేవు కదా. అరే ఒక్కసారి బయటకు వచ్చి అటు ఇటు తిరిగితే ఎంత బాగుంటాయో ఈ ఫిషెస్ అనేసి అని అనుకున్నాను. కానీ అసలు ఆ గ్రూప్ని మాత్రం వదలలేదు, ఒకే చోట ఉండిపోయినాయి ఇవన్నీను. బాగుందండి, ఎలా అయినా పర్వాలేదు, వర్త్ అనుకోవచ్చు అనమాట. ఇది చూడండి ఎంత రిలాక్స్గా ఈదుతుందో. అబ్బా మనం కూడా ఇలా ఈతే ఎంత బాగుంటుంది కదా వాటర్లో. కాకపోతే మనం ఎక్కువసేపు ఉండలేము. ఇదైతే పడుకుందండి, చెప్పాను కదా స్లీపింగ్ అవర్, హ్యాపీగా పడుకుందని. అమ్మ లెగరా మేము వచ్చాము, కొంచెం లేచి కొంచెం అటు ఇటు తిరగరా అనేసి అని అంటే ఎలా అవతలకే అన్నట్టు ఒక లుక్ ఇలా వేసింది అనమాట. చెప్పాను కదా మనం చూడనివి కొన్ని సముద్ర గర్భంలో ఉన్నటువంటివి అనేసి అని అన్నారు. ఇవే అనుకుంటా అవి. బాగున్నాయి ఇవి కూడా. అక్కడ నేమ్స్ రాస్తే బాగుండు, వీటి నేమ్స్ అవన్నీను. అవేం రాలేదు, జస్ట్ అక్వేరియంలో ఉంటే మనం వెళ్ళి సరదాగా చూడడం అనమాట. ఇవి చూడండి హాయ్ అని పలకరిస్తున్నాయి అనమాట. అబ్బా ఎంత క్యూట్గా ఉన్నాయో, సో నైస్. ఇంకా మనకి ఫోటోలకి ఆ అడ్డు అదుపు ఉండదు. నాకు ఎక్కడ ఒక ఫోటో తీవా అనేసానని. ఆ చేపలన్నీ పడాలి, ఇలా రావాలి. కామన్ కదా మనం బయటికి వెళ్తే. అందులోకి ఇలాంటివి చూసేటప్పుడు ఖచ్చితంగా ఎన్ని ఫోటోలు తీయించుకుంటామో కదా. నేనైతే వరుసగా ఒక 10-15 ఫొటోస్ తీయించేసుకున్నాను. బాగుంది ఎలా అన్నాని. చాలా పీస్ఫుల్గా ఉందండి, మెయిన్ చెప్పాలంటే చాలా పీస్ఫుల్గా ఉంది. చక్కగా ఆ వాతావరణం కూడా చాలా కూల్గా ఉందన్నమాట. లోపల పెద్ద చేపలు చూసాను. మీకు ఎలా అనిపిస్తుంది చూసే? ఇదంతా ఫిష్కి సంబంధించి. ఫిష్ అక్వేరియం దాటి వచ్చేసిన తర్వాత ఇక్కడ అన్ని కలర్ బర్డ్స్ అండి, చాలా బాగున్నాయి. లవ్ బర్డ్స్ ఉన్నాయి, బోల్డ్ అనే రకాలు, ఎల్లో కలరు, గ్రీన్ కలర్, అబ్బా రకరకాల బర్డ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అయితే ఈము పక్షి తెలుసు కదా మీకు, ఆల్రెడీ నేను మొన్న జూకి వెళ్ళినప్పుడు కూడా చూశాను అనమాట. ఇప్పుడైతే చాలా దగ్గరగా నడిచాను. నాకు ఆ జూకి వెళ్ళినప్పుడు చాలా దూరంగా అనిపించింది అది. ఇక్కడైతే నా పక్కనే నడిచింది అనమాట. నేను ఫొటోస్ తీసుకుంటే అది ఫొటోస్కి కూడా స్టిల్ ఇచ్చిందండి. వామో నాకే ఆశ్చర్యం వేసింది. చూడండి కావాలంటే నేను ఇలా తీసుకుంటుంటే పక్కకు వచ్చి నుంచుని అది కూడా ఫోటోకి పోజ్ ఇస్తుంది అనమాట. ఆహా అనుకున్నా. వాటికి అన్నీ తెలుసండి, మనం అనుకుంటాం కానీ
పక్షులు కూడా చాలా తెలివైనవి. హాయ్ హాయ్ హాయ్. అదిగో చూడండి, చక్కగా ఇలా ఫొటోస్ తీసుకుంటుంటే నేను కూడా కొంచెం అడ్డు తప్పుకో, నన్ను కూడా చూపించు అన్నట్టు ఫోజ్ ఇచ్చిందనమాట. ఇక్కడైతే నేను ఇప్పుడు కొన్ని చూడనివి చూశాను. వైట్ రాబిట్, నెక్స్ట్ చిన్న కోతుందండి, దాని నేమ్ అక్కడ అదే కదా చెప్పింది, నేమ్స్ రాస్తే బాగుండు ఆ బర్డ్స్ ఏ జాతికి చెందినవి అనేవి. అవి లేక కొంచెం కన్ఫ్యూజ్, అవేంటి అని అడగాల్సి వచ్చింది. అతనికేమో మన లాంగ్వేజ్ తెలియదు, తను వేరే లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు. సరే అని చెప్పేసి ఇంకా అలా చూసుకుంటూ ఓకే బాగున్నాయి అనేసి అని చెప్పేసి చూసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ బర్డ్స్ దగ్గర కాదు కానీ నాకు ఆ ఈము పక్షి దగ్గర ఫొటోస్ తీసుకుంటుంటే చాలా ఫన్నీ అనిపించింది. అది నా పక్కకు వచ్చి నుంచునేది, నేను అడ్డంగా ఉన్నానని ఆ ముక్కుతోటి ఇలా అనేది అనమాట. అంటే పక్కకు తప్పుకో, నేను పడట్లేదు ఫ్రేమ్లోని అనేసి. అదిగో చూసారు, అది వెనక్కి ఇలా నుంచుని నా ఫొటోస్లో కూడా చక్కగా పడింది. అది అడ్డు తప్పుకో అన్నట్టు. ఎవరు చెప్పారండి బర్డ్స్కి బుర్ర ఉండదని? నిజంగానే అమ్మో చాలా తెలివైనవి అవి. బాగుంది కదా, నిజంగా చెప్పాలంటే నాకన్నా అదే బాగుంది అనుకుంటా. ఇంకా ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత అయ్యట ఫ్రెండ్లీ స్నేక్స్ అట, మనం కూడా మెళ్ళ వేసుకోవచ్చు అట. చాలామంది వేసుకుంటున్నారండి. అమ్మ బాబోయ్ నిజంగా చెప్తానండి, పాము అంటే నాకు చాలా భయము, ఒకలాంటి ఫీలింగ్ అనమాట. అస్సలు ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు కూడా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి, అలా ఉంటుంది. అయితే ఒకసారి వెళ్ళు పర్లేదు ట్రై చేయి అనేసి అని అంటే కొంచెం దాని బుర్రని దూరంగా పెట్టరా అనేసి. అమ్మో అసలు ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డాను నేను. పాము అతని మెళ్ళో ఉంది కదా, బాబోయ్ ఇంక నేను అస్సలు వెళ్ళకపోయాను, పారిపోయాను. వద్దు బాబోయ్ అని నవ్వు చెప్పాను కదా కొత్త రకంవి చూశాను అనేసి. ఇది భలే ఉంది, ఇది కూడా ర్యాబిట్ అనుకుంటా, ర్యాబిట్ కాదు సారీ, ఇది మరి ఏ జాతికి చెందిందో నాకైతే ఏదంటే చుంజులాగా కనిపించింది అనమాట. ఇది ఎలుకండి, వైట్వి. ఒకటి ఎంత ఫాస్ట్గా తినేస్తుందో, ఇంకొకటి మాత్రం అదిగో ఆ బాక్స్లోంచి ఇలా చూస్తుంది అనమాట. ఎవరో చుట్టాలు వచ్చారని. ఇవి ఎంత చిన్నగా ఉన్నాయో, చాలా చిన్నవి, ఎంతంటే చక్కగా మన గుప్పుడు అంత ఉంటాయి అన్నమాట. అదిగో చూడండి బయటికి ఎలా చూస్తుందో. హాయ్ హౌ ఆర్ యూ, బాగున్నారా అనేసి. ఇది మాత్రం ఆగు నేను ముందు తినేయాలనేసి ఎంత ఫాస్ట్గా తింటుందో, లైవ్ ఈటింగ్ అని చెప్పొచ్చేమో మరి. చూడండి ఎంత అందంగా ఉందో కదా, చక్కగా అంత తెల్ల మీద నల్లని గుడ్లు, కనుగుడ్లు. అమ్మో ఎంత బాగుందో, చాలాసేపు నాకు దీని దగ్గరే ఉండాలనిపించింది. క్యూట్గా తినడం కూడా బాగుంది. పక్కన ఎవరు వచ్చారు ఏవి చూడట్లేదు. చెప్పాను కదా నేను లోకల్, మీరు నాన్ లోకల్, వచ్చారు చూసారు వెళ్ళారు అంతవరకు. చెప్పానా చిన్న కోతి అనేసారని. నేమ్ పెడితే బాగుండు, నాకైతే తెలియదు. మీకైతే దీని నేమ్ ఏంటో తెలిసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదైతే చాలా చిన్నది, మన అరచేయి అంత ఉందండి, అంతే ఉంది. చాలా చిన్నదన్నమాట, పెద్దది మాత్రం కాదు, మన అరచేయి అంత ఉంది. కానీ తెగ అల్లరి చేసింది. దగ్గర నేను ఇలాగ క్యాంప్ పెడుతుంటుంటే దాన్ని టచ్ చేయడానికి చూసేది అనమాట. ఇదిగో చూసారా ఎంత చిన్నదో, సార్ మన అరచెయ్యి అంతే ఉంది అది. కానీ చాలా అల్లరి చేసింది, చిన్నది ఉందో లేదో కానీ అమ్మో ఎంత గోల్ చేసిందో. వచ్చి అదిగో అలా ఫోజ్ ఇచ్చేదన్నమాట. మళ్ళీ వెళ్ళిపోయేదానికి చూడు నేను ఏం చేస్తున్నాను అన్నట్టు. అమ్మో చూసారా దాని అల్లరి, అదిగో మళ్ళీ వస్తుంది. సరే ఇంక దాంతో ఆడి ఇంకా కామన్ బర్డ్స్ దగ్గరికి వచ్చేసాం. బర్డ్స్ అయితే రకరకాలు ఉన్నాయండి, చాలా పెట్టారు, బాగుంది. బర్డ్స్ దగ్గర కూడా నిజంగా మనం ఇచ్చిన 150 రూపీస్ టికెట్కి వర్త్ అని చెప్పుకోవచ్చు అనమాట, అంత బాగుంది. ఇంకా వైట్ స్నేక్ అసలు నేను ఇందాకే విడద్దాం అంటున్నాను. ఆ వైట్ స్నేక్ కూడా ఫ్రెండ్లీ స్నేక్ అంట. ఇది కూడా మెళ్ళ వేస్తాను అన్నాడు ఆయన. బాబు నీకు ఒక నమస్కారం, నువ్వేం వేయక్కర్లేదు మాకు చూపించు చాలని. జస్ట్ నేను అది దాన్ని టచ్ చేయమన్నాడు, కనీసం మీరు మెళ్ళ వేసుకోలేదు, జస్ట్ టచ్ చేయండి. బాబోయ్ నేను అస్సలు టచ్ చేయలేకపోయానండి, చాలా భయం వేస్తుంది. ట్రై చేశాను, సరే ఏదో ధైర్యంగా వీరనారి కింద ముందుకెళ్ళిపోయాను, కానీ దాన్ని ఎలా టచ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ అస్సలు అవ్వలేదు, నా వల్ల అవ్వలేదు. ఇంకా వెనక్కి వచ్చేసాను, వద్దు బాబు ఎందుకు వచ్చింది అంత డేరం మనకు అవసరం లేదు అనేసి. చెప్పాను కదా రకరకాల బర్డ్స్ అని చెప్పి, అవన్నీ అనమాట. చూసి మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. అలాగే ప్లీజ్ మన వీడియోకి లైక్ ఇవ్వండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా 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 అవసరము అండ్ కావాలి. సపోర్ట్ అనేది ఎవరికి వద్దండి అని చెప్పండి. మీ సపోర్ట్ ఇస్తే మాకు కూడా మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది కదా.
బర్డ్ బాగుంది కదా. ఇక్కడ కూడా గ్యాంగ్లు మెయింటైన్ చేస్తున్నాయండి. పక్క తప్పుకో అని చెప్పేసి ఒకటి వెళ్ళి ఇలా పొడిచింది, అదేమో అవతలకి వెళ్ళిపోయింది. ఇది నా ప్లేసు అనేసి అని అన్నట్టు. వామ్మో, వీటిల్లో కూడా చూసారా, ఇక్కడ ఎందుకు నుంచున్నావు, నువ్వు ముందు అటువైపు వెళ్ళిపో అనేసి అని చెప్పేసి. అది అస్సలు కుదురుండట్లేదు ఆ బర్డ్ అయితేనే, అన్నిటిని చల్లా చెదురు చేసేస్తుంది అనమాట. ఇంకా ఇదిగో ఈ బర్డ్ వచ్చింది కదా, ఇదైతే అబ్బో ఫోటోలకి చాలా ఫోజులు ఇచ్చింది. నేను ఎక్కడున్నానని ఇది కూడా పలకరిస్తుంది అనమాట. ఏదైనా ఆ బర్డ్స్ సౌండ్ కూడా చాలా బాగుంటుంది కదా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఫిషెస్ దగ్గరే కాదు, ఇక్కడ కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము, నచ్చిందనమాట. వాటి సౌండ్ అవన్నీ బాగున్నాయి చక్కగా. సరే, ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఎగ్జిబిషన్ అంటే ఇంకా కామన్ కదండి, హ్యాండ్ బ్యాగ్స్ అని, రకరకాల చైన్స్, రకరకాల కీ చైన్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ బ్యాగ్ ఎంత అనుకుంటున్నారు, 250 చెప్పాడు అనమాట. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే అనిపించింది. ఇవి కీ చైన్స్ ఎప్పుడో చూశానండి, మా చెర్రీ తెగ తీసుకునేవాడు అనమాట ఇలాంటి కీ చైన్స్. ఏంటది హల్క్ హ్యాండ్ అని, నెక్స్ట్ గొడ్డల్లా ఉంది కదా, దాన్ని ఏదో అంటారు, వీటికంటూ ఒక్కొక్క పేరు ఉంటుందన్నమాట. అమ్మో, ఇవైతే 150 అలా ఉన్నాయన్నమాట. ఇంక కీ చైన్స్ అయితే 30 రూపీస్ నుంచి స్టార్ట్ అయినాయి. 30 రూపీస్కి అయితే మామూలు నార్మల్ అనమాట. ఎక్కువ 50 రూపీస్ అయితే కొంచెం పర్వాలేదు, బాగున్నాయి అనేసి అని అనుకోవచ్చు. అలాగే ఇంకా రకరకాల ఐటమ్స్ అబ్బా చాలా ఉన్నాయండి. కానీ ఒకటి ఏంటో తెలుసా, మనము చూడండి, నేను ఎలా పామును ఎక్కడైతే ప్లాస్టిక్ పామును పట్టుకుంటున్నాను, కానీ అక్కడ ఒరిజినల్ పామును పట్టుకోవడానికి మాత్రం మా చెమటలు పట్టేసినాయి నాకు. దీన్ని మాత్రం ఇష్టం వచ్చినట్టు తెగ ఇటు అటు తిప్పేస్తుంటే నేను నవ్వుతున్నారు అనమాట. ఈ పెన్నులు ఉన్నాయి కదా, రకరకాల పెన్నులు ఉన్నాయి. ఇదేంటది చమల్పిల్లి పెన్ను, గన్ను పెన్ను, అబ్బా ఎన్ని రకాలు, ఇన్ని రకాల పెన్నులు నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. కత్తి పెన్ను కూడా ఉందండి, ఇదిగో నైఫ్, అబ్బో ఆ పైన ఇలా తీస్తే పెన్ను రాయొచ్చు అనమాట. చేపల పెన్నులు పిల్లలకి ఎంత ఇష్టం కదా ఇలాంటివన్నీ. ఈ బాక్స్లు ఎప్పుడో చిన్నప్పుడు చూసాం, మన చిన్నప్పుడు అయితే ఇలాంటివి లేవు, కానీ నటరాజు, కాంబస్, క్యామిల్ అవి ఉండేవి. ఇప్పుడైతే మోడల్స్ వచ్చేసినాయి. ఇవైతే మా చెర్రీ అయితే బాగా వాడేవాడు, రకరకాల బాక్సులు కొనుక్కునేవాడు తనైతే. ఇది చూడండి, ఆడపిల్లలకు బాగుంటుంది కదా, ఫోన్ బాక్స్. ఎన్ని రకాల పెన్నులు ఉన్నాయి, ఎన్ని రకాల బాక్సులు ఉన్నాయి, ఇంకెన్ని రకాల స్లేట్స్ ఉన్నాయి. నిజమే, మనం ఎగ్జిబిషన్లోనే చూడగలమండి రకరకాల ఐటమ్స్ అన్నీ. బ్యాండిల్ దగ్గర నుంచి ఇవి మీకు గుర్తున్నాయా, ఇవేంటంటే బాల్స్ వాటర్లో వేస్తే పెద్దగా అయిపోతాయి కదా, అవ్వన్నమాట. అవి కూడా నేను ఎప్పుడో చూశాను. ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్లోనే కనబడతాయి ఇవన్నీ. మీలో ఎంతమందికి ఇవి ఎగ్జిబిషన్లో కనపడ్డాయి అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి, మర్చిపోవద్దు. ఎందుకంటే ఇవన్నీ చిన్ననాటి జ్ఞాపకాలు అనుకోవచ్చు. ఎప్పుడైనా చిన్నప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్తే బయట దొరకనివంటూ ఇక్కడే ఉండేవన్నమాట. ఇలాంటివి కూడా ఉంటాయా అని అనిపించేది. ఎన్ని రకాల నెయిల్ పాలిష్లో, ఇంకా నేను ఈ కిందవి చూపించాలా లేదంటే ఆ బొట్టు బిళ్ళలు ఇవన్నీ చూపించాలా నాకు అర్థం అవ్వలేదు. ఎందుకంటే రెండు తీయలేను కదా. పైనేమో చెవులీలు పెట్టారు, రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. కిందనన్నీ క్లిప్స్లో ఇన్ని రకాలు ఉంటాయా అనిపించిందండి. ఎన్ని రకాలు ఉన్నాయో. 30 రూపీస్ నుంచి స్టార్ట్ అనమాట. నేను వెళ్ళగానే ఇదిగో ఇది తీసుకున్నాను, మోడల్గా బాగుంది నాకు చూడగానే. ఇంకా అదైతే ఖచ్చితంగా నేను తీసేసుకుందాం అనేసి అని చెప్పి తీసుకున్నాను. 30 రూపీస్ పడింది అనమాట. ఇంకా చెవిలీలు, ఇయర్ రింగ్స్ ఏంటంటే 50 రూపీస్, 30 రూపీస్, 150 రూపీస్ అలా కూడా ఉన్నాయి. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే అనిపించింది. ఒక్కొక్క దానికి అంత అవసరం లేదనిపించింది. ఇక ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ 150 రూపీస్, 160, 180, 200, 280 అలా కూడా ఉన్నాయి. డబ్బులు ఉండాలే కానీ ఎగ్జిబిషన్కి వెళ్తే బోల్డ్ అని కొనుక్కోవచ్చు అనమాట, చెప్పాం కదా. కాకపోతే ఎలా ఉంటుందంటే, ఒక 1000 రూపాయలు పట్టుకెళ్ళామంటే మన చేతిలో ఎన్నో సామాను రావు, అలా ఉంటుందండి పరిస్థితి. అంతంత ఖరీదుల్లో ఉన్నాయని నేను అన్నాను. 20 రూపీస్కి ఇవ్వరా ఇది అలా ఇలా సరే అంటే, లేదు మేడం ఫిక్స్డ్ రేట్ అనేసి అని అన్నారు. ఇంకా తినే ఐటమ్స్ అవి కూడా ఉంటాయి, కానీ ఈవినింగ్ అయితే అప్పుడు జెయింట్ వీల్ అవన్నీ వర్క్ అవుతాయి అనేసి నేను అనుకున్నాను. కాకపోతే ఈరోజు చెప్పాను కదా ఆల్రెడీ నేవీ డే మిలాన్ అనేసి అనే ప్రోగ్రామ్ జరుగుతుంది అనేసి అని చెప్పి, అందుకని చెప్పి ఓన్లీ ఇవి మాత్రమే ఓపెన్లో ఉంచారు. అవన్నీ కూడా ఈ రోజుకి బంద్ అనమాట.
బా ఎన్ని రకాల క్లిప్సో ఏవి తీయాలో అర్థమయ్యేది కదా, క్లిప్సే తీనా, పైన ఉన్న ఇయర్ రింగ్సే తీనా, అండ్ చాలా అందులో మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువైపోతుందేమో అని అనేసానండి. ఇదైతే 3 నెలలే ఉంటుందండి, మార్చి వరకునే ఉంటుంది. మార్చి ఎండింగ్కి క్లోజ్ అయిపోతుంది అనమాట. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అనమాట. బాగున్నాయి అన్నీ, చాలా బాగున్నాయి. రకరకాల రబ్బర్ బ్యాండ్లు, మనకి ఆడవాళ్ళకైతే ఇంక ఈ రబ్బర్ బ్యాండ్లు అంటే ఎంత ఇష్టమో చెప్పలేం కదా. ఇవన్నీ కూడా మనకి ఇష్టమైనవి. అన్నిట్లో ఒక్కొక్క ఐటెం తీసేసుకుంటే బాగుండు అనిపిస్తుంది, కానీ అమ్మా అలాగే అవుతాయి డబ్బులు కూడానే. ఫుల్గా చేతి నిండా డబ్బులు పట్టుకుని వెళ్తేనే మనకు అవుతుంది. క్లిప్లు అయితే 30 రూపీస్ నుంచి స్టార్ట్. నాకు అక్కడ కొంచెం నచ్చలేదు, ఎందుకంటే ఇదిగో ఈ బ్లాక్ క్లిప్ ఉంది కదా, నేను బయట అడిగినప్పుడు అది 20 రూపీస్ అనుకుంటా, ఇక్కడ 30 రూపీస్. కాకపోతే మరి ఆ షాపుకి ఆ రెంట్ అది కట్టడం మరి ఇవన్నీ ఉంటాయి కదా, అందుకని వీళ్ళు ఇంత రేటు చెప్తారు. ఎందుకండి ఇంత రేటు? ఈ క్లిప్ అయితే మేము బయట 20 రూపీస్ కొంటున్నామంటే చిన్న స్మైల్ ఇచ్చాడు అంతే, ఏం చెప్పలేదు. బాగున్నాయి ఇవన్నీ రబ్బర్ బ్యాండ్లు, రకరకాల రబ్బర్ బ్యాండ్లు అండి. అయ్యో బాబోయ్ చాలా బాగున్నాయి. తర్వాత జెండాలు చూపిస్తాను చూడండి. నాకు ఇవి నవ్వుతుంది, ఎన్ని ఉన్నాయో. ఎగ్జిబిషన్లో ప్రతి షాప్లోని ఈ జెండాలు మాత్రం ఉన్నాయండి. అదేనండి, హెయిర్ బ్యాండ్సే ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా, కాకపోతే ఈచ్ వన్ 50 రూపీస్ అనమాట. ఈ పైన చుక్కలు ఉన్నాయి కదా, అవి అయితే 30 రూపీస్. ఈ కిందన ఉన్నాయని 50 రూపీస్ నుంచి స్టార్ట్. అలాగే 80 రూపీస్లో కూడా ఉన్నది, క్లాత్ని బట్టి అనమాట. చాలా నాకైతే ఆ జెండాలు చూసినప్పుడు అబ్బా ఎంత బాగా తగిలించారో శుభ్రంగానని. చెప్పాను కదా, డబ్బులు ఉండాలి కానీ మనం ఇంకా ఏదైనా తీసుకోవచ్చు తినవచ్చు అన్నట్టు ఉంటుంది అనమాట. అంటే ఇవి తినలేమనుకోండి, బయట నేను చెప్తున్నాను. ఇంకా తినుబండారాలు కూడా బోల్డ్ అని ఉంటాయి కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదేంటి అనుకుంటున్నారు, స్టిక్ అండి, వీపు గోక్కునేది. అది ఎంత 50 రూపీస్ ఆ చెక్కదైతే. ఇదైతే 30 రూపీస్ అనమాట. అన్నీ కూడా ఇలా పర్వాలేదు 30 రూపీస్కి, అబ్బా బాగానే చెప్పాడు అనుకున్నాను. ప్లాస్టిక్, ఆ చెక్కది మాత్రం 50 రూపీస్ అనేసి అని అన్నాడు. చెప్పాను కదా, మనకి దొరకని ఐటమ్ అంటూ ఏమీ లేదనమాట ఇక్కడ. ఇవి ఉన్నాయి కదా 100 రూపీస్ అట్ట, తర్వాత 100 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 150, 250, 280 అలా ఉన్నాయి. ఇంకా నైఫ్లో అయితే రకరకాలు ఉన్నాయండి. మనకి చక్కగా షార్ప్నెస్ని బట్టి మనం ఏం కట్ చేసుకోలేదు దాన్ని బట్టి కూడా తీసుకోవచ్చు అనమాట. పెద్ద చాకుల నుంచి చిన్న చాకుల వరకు ఉన్నాయి. తర్వాత ఇదిగో బోల్డ్ అని ఐటమ్స్ ఉన్నాయి. చెప్పాను కదా, మనం డబ్బులు పట్టుకెళ్ళాలి కానీ మనకి ఎగ్జిబిషన్లో దొరకనిదంటూ ఏమీ ఉండదు. బయట మనం ఇది లేదు, ఇది దొరకడం కష్టం అవుతుందే అని అనుకున్నవి ఎగ్జిబిషన్లో ఖచ్చితంగా దొరుకుతాయి. నాకు తెలిసి నాకు అలాగే అనిపించింది, ఖచ్చితంగా ఇక్కడ దొరుకుతుంది అనేసానని. నేను ఎక్కువ అదే చైనీస్ హెయిర్ బ్యాండ్స్ అని, క్లిప్స్ అని చూసేదాన్ని అనమాట ఫ్లిప్కార్ట్లో గట్ట. అవి నాకు ఇక్కడ కనిపించినాయి అండి. నాకు చాలా మటుకు చూశాను అనమాట అవన్నీ. ఇంకా ఇయర్ రింగ్స్కి అయితే లోటే లేదు అన్నట్టుందండి. మనకి ఎన్ని రకాలు ఉన్నాయో. ఇవైతే ప్రైజెస్ 50 నుంచి స్టార్ట్ అయింది, తర్వాత 50, 80 అలాగా. ఈ సెట్స్ అయితే 100 నుంచి స్టార్ట్ అయినాయి అనమాట. 100, 150 అలా ఉన్నాయి, అంటే సైజులను బట్టి. బాగుంది. మనకి దొరకని ఐటమ్ అంటూ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే లేదు ఇక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట. అన్ని రకాలు ఉన్నాయి. మనం ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో వెతుకుతూ ఉంటాం కదా, ఆ సెట్స్ అవి ఉన్నాయన్నమాట, పెద్ద పెద్ద సెట్స్ అన్నీ. ఆ తర్వాత ఇదైతే ముడికి పెట్టుకుని ఆ పైన ఎలా పెట్టుకుంటే అందంగా కనిపిస్తుంది కదా, ఈ టైప్ నేను ఫ్లిప్కార్ట్లో ఒకసారి చూశాను ఎంత ప్రైస్ ఉంటుంది అనేసి అని చెప్పి. అందులో అయితే మనకి 100 రూపీస్ పైనే ఉంది, 120, 130 పడింది. ఇక్కడైతే అది 50 రూపీస్ అనమాట. ఓకే, అలా పర్వాలేదు. కొన్ని కాదు, చాలా తక్కువ, మనకి రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి. మిగిలినవి అయితే అమ్మో చాలా ఎక్కువ కాస్ట్లోనే ఉన్నాయి అనిపించింది. ఇంకా నెక్ సెట్లు అయితే ఎన్ని ఉన్నాయండి బాబు, అవి 150, 180, 250, 280, 300 వరకు ఉన్నాయన్నమాట నెక్ సెట్లు అయితేనే. బాగున్నాయి, చూడడానికైతే బాగున్నాయి. రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇంక నేను మీకు ఏం చెప్పాలో తెలియక హ్యాపీగా చూసేయండి. రన్నింగ్ కామెంటరీ కింద మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను, కానీ మీ దృష్టి అంతా ఖచ్చితంగా వీటి మీదే ఉంటుంది, ఏమేమి ఉన్నాయి అనేసానని. తప్పకుండా మీకు ఏమైనా కావాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేసేయండి. కొన్ని డబ్బులు ఎక్కువ పట్టుకుని వెళ్ళండి, ఎందుకంటే కొనుక్కోవాలి కదా. అందులోకి అమ్మాయిలు అనేటప్పటికి వీటికి బాగా అట్రాక్ట్ అవుతాం మనం. ఇంకా ఏ షాప్కి వెళ్ళినా ఈ జెండాలు మాత్రం ఖచ్చితంగా కనిపించినాయండి. ఏంటి ఆ జెండాలు అనుకుంటారా, ఇంకేంటండి హెయిర్ రిబ్స్ అనమాట. అదే ఇప్పుడు ఈ ఫ్యాషన్ అయిపోయినాయి కదా,
ఆల్రెడీ ఇదిగో ఈచ్ వన్ 50 రూపీస్, ఒక్కొక్కటి 50 రూపీస్ అండో జెండా ఒకటిని. ఇవి కొన్ని షాపుల్లో క్లాత్ని బట్టి 150 వరకు కూడా ఉన్నాయండి. ఇవిగో ఇదైతే 80 రూపీస్ అట. అబ్బో అనుకున్నాను. ఇంకా ఇక్కడ కూడా బోల్డ్ రకాలు, ప్రతి షాప్లో బోల్డ్ రకాల క్లిప్స్, ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ఈ బొట్టు బిళ్ళలో క్లిప్స్, ఈ జెండాలు, రబ్బర్ బ్యాండ్లు, గాజులు, ఇవి మాత్రం రకరకాలు ఉన్నాయన్నమాట. మనకి డబ్బులు ఉండాలి, కొనుక్కోవాలి తప్పించి అన్ని రకాలు ఇక్కడే ఉన్నాయి. వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఎక్కడి నుంచి వేస్తారు కానీ నిజంగా బిళ్ళ. అదేనండి చెప్పాలంటే వాళ్ళకి మన లాంగ్వేజ్ అదే హిందీ మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కువ యూపీ నుంచి వస్తారు అనేసి అని అన్నారు అనమాట. చిన్నపిల్లలు అయితే ఇవి చిన్నపిల్లలు అనుకుంటా, బాగున్నాయి. ఇక్కడ ఈ చిన్న ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇవి 30 రూపీస్ చెప్తున్నారనమాట. నాకు ఇది వర్త్ అనిపించలేదు. ఇంచుమించు ఒక 10 రూపీస్ ఆర్ 20 అంటే బాగుంటుంది. చాలా చిన్నవి 30 రూపీస్ అట. అమ్మ ఎంత రేటు ఉన్నాయనుకున్నా. ఆ పొల్ల 30 రూపీస్ అంటే ఏం కొని బుద్ధి వస్తుందండి. కొన్ని అలా అనమాట. నాకు అంత ఓకే, చూడడానికి చాలా బాగున్నాయి, వాటికి అంత రేటు పెట్టి కొనడవా అనిపించింది అనమాట. ఎలా అయితేనో అన్నీ చూపించేశాను. అర్రే హ్యాండ్ బ్యాగ్స్ మర్చిపోయానని చెప్పేసి లోపలికి వచ్చాను అనమాట. హ్యాండ్ బ్యాగ్ చూస్తే చిన్న హ్యాండ్ బ్యాగ్ అడిగానండి, 350 రూపీస్ చెప్పారు. అది అసలే ఇంకా మనకి బెగ్గింగ్ లేదు, కొంచెం బేరమాడడానికి కూడా అవకాశం లేదు, ఫిక్స్డ్ రేట్లు అంటున్నారు అనమాట. ఎందుకయ్యా అనేసి అని చెప్పి నేను ఒక హ్యాండ్ బ్యాగ్ చూశాను అక్కడ, బాగుంది అది. నేను ఫ్లిప్కార్ట్లో కూడా చాలాసార్లు చూశాను. అది ఫ్లిప్కార్ట్లో అయితే మనకి ఆఫర్స్ ఆ టైప్లో ఎంత ఉంటుంది, ఒక 450-500. నేను కూడా అదే గ్యాస్ చేశాను. తీరమోస్ చూస్తే ఇది 1200 చెప్పారండి. వామ్మో అనుకున్నాను. ఏంటి ఇంత రేట్ ఏంటండి అనేసి అని చెప్పి, బయట కూడా ఇంత రేట్ ఉండదు కదా అంటే, ఏదో మెటీరియల్ అని చెప్పేసి అన్నారు అనమాట. మీకు బయట దొరకదు మేడం ఆ మెటీరియల్ తోటి అన్నారు. ఓకే అనుకున్నాను. ఇంకా ఈ బ్యాగ్స్ అన్నీ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. 500 నుంచి 500, 800, 1200, 1500 బ్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట. అదేదో లెదర్తో చేసినవి అనేసి అని అన్నారు. అబ్బో అనుకున్నాం. అయిపోయిందండి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా చూపించేశాను. ఆ తర్వాత క్యాండీస్, నాకైతే క్యాండీ కొనమంటే కొనలేదు. ఈచ్ వన్ 20 రూపీస్, కానీ కొనలేదు. నువ్వేనా చిన్నపిల్లవేంటి అనేసి అని అన్నారు. ఇక్కడ డ్రై ఫ్రూట్స్, ఇంక ఇవి కామన్ కదా, ఇవైతే నేను చిన్నప్పటి నుంచి చూశానండి. చిన్నప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినా మాత్రం ఇవి ఖచ్చితంగా 2-3 ప్యాకెట్లు, 2-3 ఒక అర డజన్ ప్యాకెట్లు తీసుకునేదాన్ని. ఇక్కడైతే నాకు చింతపండు చాక్లెట్ కనిపించిందండి. టామరెండ్ చాక్లెట్ అని, అది చిన్నప్పుడు ఎప్పుడో చూసాం కదా ఆ చాక్లెట్ని, అది కూడా కనిపించింది. ఇవైతే ప్యాకెట్ ఒక్కొక్కటి 30 రూపీస్ అనమాట. క్యాండీ అయితే 20 రూపీస్. 30 రూపీస్ ఉన్నాయి. 6 పెద్ద ప్యాకెట్లు అయితే మిక్సింగ్ అయితే 50 రూపీస్ అలా కూడా ఉన్నాయన్నమాట. ఇంకా బొమ్మలు అవి కామన్ కదా, ఎగ్జిబిషన్కి వస్తే ఇవి లేకపోతే ఎలాగా. కాకపోతే ఇవన్నీ చూసేటప్పటికి మనకి చైల్డ్హుడ్ డేస్ గుర్తొస్తూ ఉంటాయి కదా. నిజమే, నాకు కాసేపు ఆడుకోవాలనిపించింది. ఆయన అంటున్నారు కొనుక్కోండి మేడం అంటున్నారు. నేనేం చేసుకోనయ్యా అనేసి అని చెప్పేసి పక్క వస్తాం అనమాట. తర్వాత డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఇంక ఇవి కామన్. ఆ తర్వాత ఆ రేగుడియాలు కనిపించినాయి. ఇది ప్యాకెట్ అయితే 50 రూపీస్ అనమాట. ఆ తర్వాత అక్కడ ఫేమస్ పికిల్స్ అంట, అవి కూడా ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నారు. వావ్ అనుకున్నాము. కాకపోతే నేనైతే ఏమీ తీసుకోలేదనుకోండి పికిల్స్. అది మనం చేసుకుంటే బాగుంటుంది కానీ బయట అంతలా తినలే. అయితే ఎగ్జిబిషన్ ఖాళీగా ఉంటే ఎలా ఉంటుంది అనేది మాత్రం చూసాను. అసలు వెళ్ళాల్సిన అవసరం లేదు. సరే ఖాళీగా ఉన్న ఒకసారి చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళాను. పర్లేదు మేడం వెళ్ళండి అనేసి అని అన్నారు. అనేటప్పటికి వెళ్ళామన్నమాట. లోపలన్నీ చక్కగా బొమ్మలతోటి హ్యాపీగా సైలెంట్గా ఉన్నాయి. అమ్మయ్య మేము రెస్ట్ తీసుకుంటున్నాం, ఎందుకమ్మా నువ్వు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావు అన్నట్టు కూడా ఉన్నాయన్నమాట ఇవి. ఇక్కడ కూడా ఒకసారి అలా తిరిగేశాను. ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ప్రజెంట్ ఈరోజు స్టాప్ చేశారనమాట. మామూలుగా అయితే ఈ స్టాల్స్ అన్నీ కూడా పనిచేస్తాయట, పగలు కూడా ఉంటాయంట. కానీ ఈరోజు వీళ్ళకి రెస్ట్ ఇచ్చేసారనమాట. అదే నేవీ ప్రోగ్రామ్స్ మూలాన. చూడండి చక్కగా నేను ఒక్కదాన్ని హ్యాపీగా తిరుగుతున్నాను అనమాట. అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈరోజు అదే నేవీ డే సెలబ్రేషన్స్ ఏవో ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి ఇది హాలిడే పెట్టారు. కానీ మేము ఫిష్, నెక్స్ట్ ఏమో చిలకలు ఇవన్నీ చూసాం కదా, ఫిష్ ఎక్వేరియం అవన్నీ కూడా అవి ఓపెన్లో ఉన్నాయన్నమాట. ఇవి మాత్రమే క్లోజింగ్లో ఉన్నాయి ఈ రోజుకి. మళ్ళీ రేపటి నుంచి మామూలేనంట. నేను ఒక్కదానే ఉన్నాను. బాగుంది కదా ఎగ్జిబిషన్. ఖాళీగా ఉంటే ఇలా ఉంటుందా?
అమ్మయ్య ఎగ్జిబిషన్ ఫినిష్ అయిపోయి బ్యాక్ ఇంక ఇంటికి వచ్చేస్తుంటుంటే నాకు ఈ బ్రిడ్జ్ చూసేటప్పటికి వెంటనే వీడియో తీయాలనిపించింది. ఎందుకంటారంటే ఆ పోల్స్ ఉన్నాయి కదా, వాటికి మన జాతీయ జెండా సంబంధించినటువంటి ఆ కలర్స్, ఆ లైటింగ్ చూసారా, అవి చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఎక్కడ లేని సాంగ్స్ అన్నీ గుర్తొచ్చేసినాయి అనమాట. ఓ తెగ పాడేశాను. ఇంక ఇప్పుడు పాడకూడదులేండి, ఎందుకు వచ్చింది మళ్ళీ కాపీరైట్ క్రైమ్ అంటారు, ఎందుకు వచ్చింది అనేసి అని చెప్పి. అబ్బా భలేగా అనమాట, చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. మొత్తం బ్రిడ్జ్ అంతా ఇలా మన ఫ్లాగ్కి సంబంధించిన కలర్స్ తోటి ఆ పోల్ని నింపేశారు. అబ్బా సూపర్గా ఉంది కదా. అదిగో కనిపిస్తుంది 2 లైన్స్ అనమాట. ఇటువైపు వెళ్తే సినిమా నుంచి వెళ్తాము, ఇటువైపు నాకు అంత దారులు నేమ్స్ తెలియదండి. ఓకే, ఈ 2 దారులు అబ్బా ఎలా చూస్తున్నట్టు అబ్బా ఎంత బాగుందో కదా. సరే మరి ప్లీజ్ వీడికన్నా ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.